హాయ్ హలో అందరికీ ఈరోజు మెంతం కూర చట్నీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఫస్ట్ మనము నువ్వుల్ని కొంచెం సేపు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక హండీలో గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక 2 minutes సోతే చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సోతే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 5 పీస్ పీల్ గార్లిక్, కొంచెం జీరా వేసుకొని సోతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే హండీలో మెంతం కూర వేసుకోవాలి. పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకొక 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. ఇప్పుడు మిక్సీలో ఫస్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం సౌతే చేసుకున్న గ్రీన్ చిల్లీ, జీరా, గార్లిక్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే మనం సౌతే చేసుకున్న మెంతం కూరని వేసుకొని ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం క్రష్ టైప్లో చేసుకోవాలి. ఇప్పుడు తడకాకి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే రెడ్ చిల్లీ హోల్, జీరా, ఆవాలు వేసుకొని ఒక 6 pieces గార్లిక్ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు రెడీ అయిపోయింది మెంతం కూర చట్నీ. ఇలాంటి హోమ్ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.